So now any questions from your side? 100% తీర్పు వచ్చిందండి. దాని డౌటే లేదు. 3 నెలల నుంచి మేము ఏమేం చేసినామో బట్ అన్నిటిని కూడా ఇలా ప్రజలు ఎండార్ చేసిందని చెప్పగానే చెప్తున్నాను. దీనికి మళ్ళీ కొత్తగా చెప్పాల్సి అక్కడ కూడా లేదు. ఇట్స్ ఎ క్లియర్ కట్ ఎండార్స్మెంట్ బై ది పీపుల్. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ గోబెల్స్ క్యాంపెయిన్ బై ది అపోజిషన్ పార్టీస్, మీకు తెలుసు, మీరు చూసినారు, యూ సీన్, యూ హ్యావ్ అబ్జర్వ్ ది హోల్ క్యాంపెయిన్. ప్రతిరోజు ఒక విషయం చెప్పిన పద్ధతులు, అంతులేని మాటలు మాట్లాడిన పద్ధతులు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అయితే మరీ పిచ్చిగా పెద్దవాళ్ళని తిరిగితే మేమేదో పెద్దవాళ్ళం అవుతామనేంత దుర్మార్గంగా, చాలా చండాలంగా, హీనాతీనంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తాం. ఒక ఎన్నిక ప్రచారంలో వాడవలసిన పదజాలం కూడా కాకుండా ఇష్టం వచ్చిన పద్ధతులు, పొద్దున్న లేస్తే కేసీఆర్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయాలా అనే పద్ధతులు చేసిండ్రు. కొంత పక్షపాతం మీడియా కూడా చాలా ప్రయత్నం చేసింది. పాపం వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు. అన్ని ప్రయత్నాలు ఎన్ని చేయాలో అని చేసిన దీనిలో ఏమి కూడా చేయలేకపోయినారు. ప్రజలు తమ విశ్వాసాన్ని ప్రబలంగా, చాలా ప్రగాఢంగా, అద్భుతంగా చూపెట్టారు. యాడ నైతిక విజయం? థర్డ్ ప్లేస్ ఇది నైతిక విజయమా? అది మీరు నిర్ణయించాలి, నేను నిర్ణయించాలి. అది మురళి గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు నిర్ణయించుండ్రి. ఒక మాట చెప్పానంటే, వాస్తవంగా చెప్పానంటే, దేశంలో ఈరోజు ఏ పార్టీకి కనపరిచిన ఆదరణ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. మోడీ గారు పనిచేసిన ప్లేస్లో కూడా 570 నుంచి 180కి వచ్చింది పరిస్థితి. స్వయంగా ప్రధానమంత్రి గారు పోటీ చేసినటువంటి వడోదరాలో, ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో ఇంతకుముందు 570 వస్తే ఇప్పుడు కేవలం 1,80,000 ఏదో పరిమితమయ్యేటువంటి 1.24%. సరే, అది మనం పెద్దగా చెప్పాలి, అక్కర్లేదు. మొత్తానికి కంట్రీలో ఇలా ఏ పార్టీ మీద లేని ఆదరణ టీఆర్ఎస్ మీద ప్రజలు చూపించారనేది అర్థమవుతుంది. ఆల్ 7 సెగ్మెంట్స్లో బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మెజార్టీ వచ్చింది. మీరేమంటారండి? 100% టీఆర్ఎస్ విజయదుందుకు మోగించబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని నేను మొన్ననే ప్రకటించున్నా, మీరందరూ గమనించారు. హైదరాబాద్ నగరంలో గత చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి రోడ్ల నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. స్లమ్ ఫ్రీ హైదరాబాద్ను చిత్తశుద్ధం చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో దానికి రెగ్యులరేషన్ స్కీమ్ ఏ విధంగా పెట్టానో, ఇల్లు కూల్చే ఉద్దేశం అది కాదు. అక్రమంగా ఏది పడితే జరగదు, ఒక నియంత్రణలో జరుగుతుంది, ఒక డిసిప్లిన్లో జరుగుతుందని చెప్పడమే మా ప్రయత్నం తప్ప ప్రజల ఆస్తులు కూలగొడుతున్నాం, ఇల్లు కూలగొడుతున్నాం మాకు వచ్చే రాక్షసానందం ఏం లేదు. ఓన్లీ టు కంట్రోల్, చెక్. మీకు అందరికి నేను ఏం మనవి చేస్తున్నా అంటే, ఎంత విచ్చలవిడిగా, ఎంత దారుణంగా ఉందంటే, గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం, జిహెచ్ఎంసీలో ఇంకా పూర్తి సర్వే వివరాలు వస్తున్నాయి, రాబోయే రోజులలో 3-4 డేస్లో వస్తున్నాయి. 4 లక్షల ఇండ్లు ఉన్నట్టుగా జిహెచ్ఎంసీకి తెలియదండి. 4,000 కాదు, సారీ, 4 లక్షలు. వాటి ట్యాక్స్ కూడా జిహెచ్ఎంసీ వసూలు చేసుకునే పరిస్థితి లేదు. అంటే ఎంత అధ్వానమైన స్టాటిస్టిక్స్ ఉంది, ఎంత ఘోరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ ఒక్కదాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిని సవరించబోతా ఉన్నాం. ఖచ్చితంగా నా దగ్గర స్కీమ్స్ ఉన్నాయి, రాబోయే కొద్ది రోజులని ప్రకటిస్తాం. జంట నగరాల్లో ఉండే ప్రతి పేదవాళ్ళకు ఇల్లు కట్టాలనే స్కీమ్ ఉంది మా దగ్గర. స్లమ్ ఫ్రీ హైదరాబాద్ చేయాలని ఉంది. ఫుట్పాత్ల మీద పండే దౌర్భాగ్యం హైదరాబాద్ నగరంలో లేకుండా చేయాలనేటువంటి స్కీమ్ మాకుంది. కాబట్టి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లో మీరు చూడబోతారు. ఆ కార్యక్రమాలు కూడా అమలు జరగబోతా ఉన్నాయి. యథావిధిగా ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా నిర్వహించిందో ఇప్పుడు గంతే నిర్వహిస్తామండి. గతంలో ఎప్పుడు జరగలేదు, మేము కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. పార్టీగా మట్టుకు డెఫినెట్గా యథాతథంగానే గతంలో ఉన్నట్టుగా మేము నిర్వహిస్తాం. ఏమంటారండి? అర్థం కాలే మాకు. మేము చెప్పలేదండి అది, సారీ, యు ఆర్ మిస్టేకన్. మీ నెవర్ సెడ్. గత ప్రభుత్వం చేసిన ఏదైనా మంచి ఉంటే తప్పకుండా స్వీకరిస్తాం, గత ప్రభుత్వం చేసిన చెడు ఉంటేనే స్వీకరించాం. ఐఎమ్ వెరీ క్లియర్. వీఆర్ నాట్ ఎ బ్లైండ్ గవర్నమెంట్. మంచిని స్వీకరించలేనంత గుడిగా మేము లేము. మంచి జరిగి ఉంటే దాన్ని డెఫినెట్గా స్వీకరిస్తాం, మంచి చెడు జరిగి ఉంటే దాన్ని విసర్జిస్తాం.
నేనేమంటున్నా అంటే ఈ మధ్య ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా నేను వారికి స్పష్టంగా చెప్పిన వారు కూడా నాకు మళ్ళీ రీట్రేట్ చేసి హామీ ఇచ్చిండ్రు 101% ఒకరికొక నీతి ఒకరికొక నీతి ఉండదు. దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణకు కూడా యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ నా యొక్క సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పిండ్రు. అండ్ ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మా ఏడలో కూడా బాగా మంచిగా ప్రవర్తిస్తుందని చెప్పి మాకు ఆశిస్తున్నాం. మన ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడుకుని నాకు చెప్పారు. ఒక్కరొక్కరు చెప్పండి ఏమంటారండి? 100 రోజుల పనితీరును బేరీ చేస్తారా? మేము పనే చేయలేదండి. నేను సిన్సియర్ చెప్తా, కుండ బద్దలు కూడా ఇదేమో సినిమా నానండి, నాకు అర్థం కాదు. ఇదేమైనా సెన్సెక్స్ మార్కెటా? అన్ని దిక్కుమాల కథలు. 100 రోజులు ఏముంటుందా? 100 రోజులలో 1825 రోజులే ఉంది. ఏం చేస్తారు 100 రోజులలో? నేను ఒకటే మాట ఏం చెప్తున్నా అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ రొటీన్ గవర్నమెంట్. తెలంగాణ స్టేట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రొటీన్ స్టేట్. వన్ షుడ్ నో ఇట్. తెలంగాణ ఈజ్ ఏ న్యూలీ ఫార్మ్డ్ స్టేట్. దీనికి చాలా ఉంటాయి. కొత్త రాష్ట్రంగా ఏర్పడడం ఇట్స్ నాట్ ఏ రొటీన్ స్టేట్. ఇట్స్ ఏ టోటలీ న్యూలీ కార్వ్డ్ అవుట్ స్టేట్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ డ్రాఫ్టింగ్ ది ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్. అండ్ మేము చాలా కష్టపడి 14-15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ మాది అలాలు తప్ప పార్టీ కాదు. ఎక్కడో గాలికి ఆధారపడే పార్టీ కాదు. మేము ఆ రోజు కూడా ఎన్నికల్లో ఒంటరిగా గెలిచేసినాం. ఏ పార్టీ మేము జట్టు కట్టలే. జనరల్ ఎలక్షన్లో మా మీద ఫుల్ స్కేల్ గౌరవాన్ని విశ్వాసాన్ని ప్రజలు ఉంచింది. కాబట్టి మేము తప్పులు చేయడానికి మాకు ఆస్కారం లేదు. మేము ఒక రోజు ఆలస్యమైన పర్వాలేదు, కానీ పక్కడ బందీ ప్రణాళికతో మేము పోదాల్చుకున్నాం. 100% ప్రజలు ఏ నమ్మకాన్ని మా మీద పెట్టినరో జనరల్ ఎలక్షన్లో దాన్ని 100% మేము నిలబెట్టుకోదలుచుకున్నాం తప్ప మేము అరాకిరి పనులు చేసి పిచ్చి పనులు చేసి ఎవరో డిమాండ్ చేస్తున్నాం తెల్లటలకు చేసి ఆ తప్పులు మేము చేయదలుచుకోలేదు. మేము చేసినాం కొన్ని చేయాల్సి. ఇప్పుడు సపోజ్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదండి. 6 ఏళ్ళు 7 ఏళ్ళు మేము కూడా మా పార్టీ కూడా అనేక ధర్నాలు చేసినాం, ఇయ్యలే. కానీ మేము ఇచ్చి చూపించినాం 480 కోట్లు. ఆరుమూరులో ఎర్రజొన్న రైతులను కాల్చి చంపినండి, ఫైరింగ్ చేసిండ్రు, లాఠీ దెబ్బలు కొట్టిండ్రు. ఇవాళ మా శాసనసభ్యులైన మా జీవన్ రెడ్డి, అగో మా ఆయన పేరే మన ప్రశాంత్ రెడ్డి, వాళ్ళు అన్నాడు ధర్నాలు పెట్టి కూర్చున్నారు, ఇయ్యలే. ఆమరణ దీక్షలు చేసిండ్రు, ఇయ్యలే. కానీ 11 కోట్లు మేము మంజూరు చేసి ఇంకో కోటి తక్కువ పడ్డాయని చెప్పినారు వేల్పూర్ మండలానికి. ఆ ₹1 కోటి కూడా రేపు మంజూరు చేయబోతా ఉన్నాను. అంటే మేము ఏమంటున్నాం అంటే అన్నింటినీ కూడా చేసినాం. కేజీ టు పీజీది కూడా నేను ఏమంటున్నా అంటే మేము స్కీమ్ చెప్పినాం, 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తెల్లాటాలకి రాదు. కేజీ టు పీజీ ఈజ్ ఏ బిగ్ ప్రాసెస్, చాలా పెద్ద మాట అది బిగిన్ కావాలి. దానికి త్వరలోనే మేము సింపోజియమ్స్ పెడుతున్నాం. అకాడమిషియన్స్తోని, వైస్ ఛాన్సలర్తోని, టీచర్లతోని, లెక్చరర్లతోని సదస్సులు జరగబోతాయి. సొసైటీ ఇచ్చే అవుట్కమ్ నుంచి వాళ్ళు నిర్ణయం చేస్తారు. అకాడమిషియన్స్ డిసిషన్ తీసుకుంటారు దాని మీద. ఏమంటారు సార్? ఇప్పుడు ఇమీడియట్గా ఈ నెలాఖరుకని పార్టీ ప్లీనరీలో ఎల్బీ స్టేడియంలో అనుకుంటున్నాం. చాలా పెద్ద ఎత్తున 20,000 మంది డెలిగేట్లు పాల్గొనే విధంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ప్రతినిధులు, కాన్స్టిట్యూన్సీకి 200 నుంచి 250 మంది ప్రతినిధులు రాష్ట్ర ప్రతినిధులు అవుతారు. కాబట్టి వాళ్ళతోని ఎల్బీ స్టేడియంలో పెట్టదలుచుకున్నాం. రేపు ఎల్లుండి 2-3 రోజులలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై ఆ డేట్స్ డిసైడ్ చేస్తాం, బాధ్యతలు తీసుకుంటాం. పార్టీ ప్లీనరీని చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఒక్కరు మంత్రివర్గ విస్తరణ గ్యారంటీ ఉండేదే కదా, దాని రొటీనే కదా అది. దాని డేట్లు మీకు నేను సీక్రెట్ చెప్తాను, గట్టిగా చెప్తా. ఐఎమ్ సారీ, I did not do much within these 100 days. And counting 100 days is not a cinema, neither it is a cinema, nor it is a Sensex market. People, I requested the people, we are formulating the schemes because we have to formulate our schemes, we have to implement our schemes with utmost responsibility because it's not a normal routine situation. I am very clear, abundantly clear in my mind, and the people also are very clear. They have given the rightful judgment. They have given us time. To be frank with you, the KCR mark of administration or the TRS mark of administration is yet to begin. Once we begin, nobody will withstand. It is in all humility, let me tell you, it is all in humility is saying. Otherwise, the increased mandate reflects what you are saying. Correct.
వాస్తవంగా మీరు చెప్పింది వాస్తవం అండి. దీనిలో ఉన్నటువంటి జస్ట్ వన్ ఇబ్బంది ఏంటంటే మేము అంతా మరీ ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రం కాము. మాకు కొన్ని ఉన్నాయి, మాకుండే వనరులు మాకున్నాయి. కాబట్టి మేము కూపప్ అవుతామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ను కన్విన్స్ చేసినాం. బట్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్. ఓన్లీ 3 జిల్లాలకు మాత్రమే రీషెడ్యూల్మెంట్ ఇచ్చినారు. వాస్తవానికి తెలంగాణలో కరువు వరదలని మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇప్పుడు బ్యాంకర్స్ కూడా మేము అడిగినాం, మరి మీరు రిజర్వ్ బ్యాంక్ అని లంకె పెట్టి మమ్మల్ని సతాయిస్తే కాదు, మేము ప్రజలకు మాట ఇచ్చిన్నాం. యాజ్ ఎ పొలిటికల్ గవర్నమెంట్గా మేము మాట నెరవేర్చుకోవాలి. మీరు ఇస్తారా ఇవ్వమంటే మరి మేమే గవర్నమెంట్ బాండ్స్ ఇచ్చుకోవన్నా. ఇక్కడ నుంచి పత్రికా విలేకరుల సమావేశం నుంచి మన మధ్య నుంచి నేను ఇప్పుడు బ్యాంకర్స్ మీటింగ్కే పోతున్నా. ఈరోజు వాళ్ళని అడగబోతున్నా నేను, మీరు ఇస్తారా రీషెడ్యూల్మెంట్ రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడుకొని, లేదంటే మేమే స్మాల్ సేవింగ్ సర్టిఫికెట్స్తో లేదా బాండ్స్లో గవర్నమెంట్ బాండ్స్లో ఇస్తాం రైతులకు, మా వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా రైతులకు మేమే పే చేస్తామని కూడా అనుకుంటున్నాం. అందరు రైతులకు ప్రతి సంవత్సరం వచ్చే విధంగా 1/4 పే చేయను, ఎంత పే చేయను, అవసరం వస్తే 10 జిల్లాల నుంచి రైతు సంఘాలను పిలుస్తాం, మాట్లాడతాం, మా శాసనసభ పార్టీ పిలుస్తాం, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. డెఫినెట్గా బ్యాంకర్స్ కనుక నిరాకరిస్తే మేమే రైతాంగానికి బాండ్స్ ఇష్యూ చేసినా వాళ్ళకి డబ్బులు చేరవేస్తాం. ఇచ్చిన మాట మాత్రం 100% నిలబెట్టుకుంటాం. వన్ సెకండ్. We are thinking on that. Our master plan is underway. It's the right of pedestrians. I know that pedestrians will have sufficient facilities in Hyderabad city. We'll keep that in mind. सर हैदराबाद में प्राइवेट स्कूल बहुत है सर, और जो फीस जो लगाया है तो उस तरीके से उस पर कुछ अमल करेंगे आप गवर्नमेंट? अभी हमने उस पर देखा नहीं है, गौर किया नहीं. अगर कुछ आपके इल्म में कोई बात है तो बता दीजिए, उस पर सोचेंगे. अभी कुछ नहीं सोचे. एजुकेशन डिपार्टमेंट जो फीस स्ट्रक्चर दिए हुए हैं सर, तेलंगाना गवर्नमेंट बन जाएगा बाबू. तेलंगाना गवर्नमेंट की तरफ से फीस स्ट्रक्चर दिया हुआ है एजुकेशन डिपार्टमेंट को. वो एजुकेशन डिपार्टमेंट तमाम स्कूलों को जो है रिफर किए हुए हैं, तो वो लोग क्या कर रहे हैं? भाई साहब, मैं आपको एक ही बात बताता हूँ. गुज़िश्ता 10 साल में इतना खराब माहौल पैदा हुआ, कांग्रेस सरकार का मेहरबानी थी कि सारे चीजों को सत्रोल कर दिए. मैं बिना किसी झिझकते हुए बात मैं कह सकता हूं, जो देख रहा हूं मैं डेली, जो सुन रहा हूं रिव्यूज में जो चीज निकल के आ रहे, इतना गंदा माहौल पैदा करके रखे कि उसको संभालना भी बहुत मुश्किल हो रहा. लिहाजा हम हर चीज पे अब हम देख रहे, सोच रहे. चंद ही दिनों में पूरा हमारा पॉलिसी बाहर आएगा. कुछ आपके इल्म में है तो आप बता सकते हैं. आपके नाम के बैनर लगे हुए हैं सर, गवर्नमेंट ऑफ तेलंगाना बोल के. हाँ,